వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. ఆలు పాలక్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పాలకూర, నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, రైస్ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను, బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయ, లవంగాలు, జాజిపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. కుకింగ్ ప్రాసెస్: తీసుకున్న రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టాలి. పాలకూరని కూడా శుభ్రం చేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని విడివిడిగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ చేసుకోవడానికి వీలుగా అడుగు మందంగా ఉన్న బౌల్ కానీ కుక్కర్ కానీ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తరువాత దానిలో మనం తీసుకున్న బిర్యానీ మసాలా దినుసులు వేయాలి. అవి కాస్త వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేయాలి. పాలకూర పేస్ట్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న బంగాళాదుంప ముక్కలు, ఆనియన్స్ వేసి మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయాలి. అలాగే తీసుకున్న లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి. రైస్ ఎంత తీసుకున్నామో దానికి 2 వాటర్ యాడ్ చేయాలి. మూత పెట్టి వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో యాడ్ చేయాలి. మూత పెట్టుకొని చిన్న ఫ్లేమ్ పైన 15 to 20 minutes రైస్ని కుక్ చేయాలి. మన రైస్ కుక్ అయిపోయిందండి. ఫైనల్గా దీనిలో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, టేస్టీ ఆలు పాలక్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.